వెళ్ళాను. తమిళనాడుకు వచ్చి జయలలితని కరుణానిధిని కలిశాను. మహారాష్ట్రకి వెళ్ళి థాకరేని శివసేన అధ్యక్షుడిని కలిశాను. పంజాబ్కి వెళ్ళి వారిని కలిశాను. ఆల్ ఇండియా పార్టీస్ అన్నీ కలిశాను. ఢిల్లీలో ఎంతమందిని కలవాలనో అంతమందిని కలిసి ఇద్దరికీ న్యాయం చేయమని, దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయని కూడా నేను చెప్పాను. ఆ రోజు కొన్ని రోజులైతే అసెంబ్లీ పార్లమెంట్ స్తంభింపజేశారు. పార్లమెంట్ జరగని పరిస్థితులు వచ్చాయి. అయినా కూడా లాస్ట్ డే మీరు జరిగిన విధానం చూస్తే పార్లమెంటు డోర్లన్నీ క్లోజ్ చేసి టీవీలు ఆఫ్ చేసి 40 నిమిషాల్లో జరిగింది అనే విధంగా ఏమాత్రం కూడా చర్చలు లేకుండా బలవంతంగా విభజన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి అధ్యక్ష, జరిగిన విధానం చూస్తే ఏదైనా జరిగినప్పుడు ఒక అన్యాయం ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని కాంపన్సేట్ చేస్తాం అదేనా చెప్పాలి. ఆస్తులు భౌగోళిక ప్రాతిపదిక అంటే ఎక్కడుండే ఆస్తులు అక్కడికే ఉంటాయని పెట్టారు. అప్పులు జనాభా ప్రాతిపదిక, అప్పులు తీసి ఆస్తులు సంపాదిస్తాం. ఆదాయం అప్పులు చేసి ఆస్తులు మనం కూడగొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అందరికీ రావాల్సిన అవసరం ఉంది, అది రాకుండా చేయడం. విద్యుత్ 5 ఏళ్ళు ప్రాతిపదిక మీద పర్ క్యాపిటా అంటే 5 సంవత్సరాలు ఏ విధంగా కరెంటు ఉపయోగించుకున్నారో, ఎక్కడ పవర్ స్టేషన్స్ ఉన్నా, ఎక్కడ హైడ్రో స్టేషన్స్ ఉన్నా దాని ప్రకారం ఇవ్వాలని పెట్టారు. పెన్షన్లు జనాభా అంటే ఉద్యోగస్తులకు ఇచ్చే పెన్షన్లు జనాభా ప్రకారం ఇచ్చారు. ఇంకో పక్క ఇన్కమ్ మాత్రం ఏ ప్రాంతంలో వచ్చే ఆదాయం ఆ ప్రాంతంలో. ఆ రోజుకి నేను ఎస్టిమేట్ చేసింది కాదు, నేను ఆ రోజు పిక్చర్లో కూడా లేను. ఆ రోజు గవర్నర్స్ పాలనలో గవర్నర్ కూర్చొని ఆలోచించింది 47% ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, జనాభా 59%. తెలంగాణకి 53% ఆదాయం వస్తుంది, జనాభా 41.3%. ఇలాంటి ప్రాతిపదిక పని చేశారు. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష, రాజధాని. ఈరోజు ఏ రాజధానిలో చూడండి భారతదేశంలో ప్రపంచంలోనే అక్కడే ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు అక్కడే ఉంటాయి. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది అని డెవలప్ చేశాను. ఊరూరు తిరిగి వాడవాడ తిరిగి 9 సంవత్సరాలు డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు చేశాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయని. అదే మరి కర్ణాటక బెంగళూరు టాప్ సిటీ, 40% ఆదాయం బెంగళూరులో వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే తమిళనాడు చెన్నై హిస్టారికల్ సిటీ, బాంబే ఢిల్లీ, ఈ సిటీస్లోనే రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ ఆదాయంతో రాష్ట్ర అభివృద్ధి చేయడం, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ దేశ మన రాజధాని కోసం ఏం పెట్టారో అది కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేశ ఇవన్నీ చూసిన తర్వాత, ఈ గొడవంతా అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చారు. ప్రజల ఒత్తిడి వల్ల, ప్రజలు చేసే ఆందోళన వల్ల లాస్ట్ మూమెంట్లో ఒక బిల్లులో మేము కూడా న్యాయం చేస్తామని ఒక బిల్లు తీసుకొచ్చారు. అందులోనే పార్లమెంట్లో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి బిల్లులో పొందుపరిచిన అంశాలు, ఇందులో 2 భాగాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామని చెప్పడం, 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆస్తుల మధ్య ఇవన్నీ కూడా ఎట్లా సమతుల్యంతో చేసుకోవాలని చెప్పడం, 3వది రాజ్యసభలో ఉన్నప్పుడు ఆనాటి అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు గారు గట్టిగా పట్టుబట్టిన తర్వాత, లోకసభలో జరిగిన తతంగం చూసిన తర్వాత దేశమంతా కూడా ఒక నిరసన తెలియజేసే పరిస్థితిలో మళ్ళా స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేశారు. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష చాలా 46(2) సెక్షన్ కింద మీరు చూసినప్పుడు రిసోర్స్ గ్యాప్ 2014-15కి 15,300 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. అదే మరిగా ఈరోజు చూస్తే అధ్యక్ష సిఏజీ కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తం 14,409 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చిందని ప్రిలిమినరీ రిపోర్ట్ చేశారు. ఫైనల్ రిపోర్ట్లు ఇంకా ఒక 2,000 కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి అధ్యక్ష ఇప్పటికైతే ఈ ప్రభుత్వం ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 2,300 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్కి డబ్బులు ఇచ్చారు. నేను అన్ని ఫ్యాక్ట్స్ అన్ని మీ ముందర పెడుతున్నాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలో మీరు కూడా సూచనలు ఇస్తే ఆ సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా ముందుకు పోదాం. అదే మరి అధ్యక్ష స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్లో 46 సెక్షన్ 46(3)(1) 94(2) కింద రాయలసీమ, నార్త్ ఆంధ్ర ఈ 7 జిల్లాలకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం కోసం ముందుకు వచ్చారు. అది కూడా ఆ రోజు చెప్పింది
స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ కేబీకే ఏదైతే కోరాపుట్, బోలన్గిరి, కలహండి స్పెషల్ ప్యాకేజ్ అండ్ ఆల్సో బుందేల్ఖండ్ స్పెషల్ ప్యాకేజ్ ఎంపీకి యూపీకి ఎట్లా ఇచ్చారు అట్లా ఇస్తామని చెప్పారు. అందులో కూడా బుందేల్ఖండ్ చూస్తే మొత్తం 1.2 crores జనాభా 2009-10కి 5 సంవత్సరాల ప్యాకేజ్ ఇచ్చారు. 7,266 కోట్లు ఇచ్చారు. మన జనాభా 2,38,00,000 ఆ 7 జిల్లాల్లో. ఇప్పుడు మనం అడిగేది ఒక్కొక్క జిల్లాకి 300 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలు ఇమ్మని, ఆ విధంగా 7 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకి 1,500 కోట్ల రూపాయల చొప్పున ఇమ్మని చెప్పి మనం కోరుతున్నాం. మూడోది క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ 94-3లో ఇచ్చారు అధ్యక్ష. ఇందులో వాళ్ళు పెట్టింది రాజ్భవన్కి, హైకోర్టుకి, గవర్నమెంట్ సెక్రటరియేట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. మనం ఇక్కడ కోరేది ఏదైతే మీరు ఇప్పటికి ఇచ్చింది చూస్తే 1,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చారు. విజయవాడ, గుంటూరు కోసం 1000 కోట్లు, అదే మరి 500 కోట్ల రూపాయలు స్పెషల్గా ఈ యొక్క సిటీ క్యాపిటల్ కోసం ఇచ్చారు. కానీ అధ్యక్ష మనం కోరేది ఇది కానీ చేయాలంటే హైదరాబాద్ స్థాయి లేదంటే బెంగళూరు స్థాయి రావాలంటే కనీసం 1,20,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి. ఈ 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప మనం అనుకున్నట్టు ఒక సిటీని డెవలప్ చేయలేం. దీనికోసం ప్రతి ఒక్క సంవత్సరం ఒక 4,000 కోట్ల రూపాయలతో కానీ లేకపోతే మొత్తం మీరు ఆ స్థాయికి వచ్చే వరకు ఆర్థిక సహాయం చేయమని